నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు. భారత్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,166 కరోనా పాజిటివ్ కేసులు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. పాఠశాలలను రాష్ట్ర విద్యార్థులకు అంకితం చేసిన సీఎం. గుంటూరులోని ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబానికి సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నిప్పులు చెరిగిన మైనంపల్లి హనుమంతరావు. గుంటూరులోని బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో ముద్దాయి శశికృష్ణను మీడియా ముందు హాజరుపరిచిన గుంటూరు అర్బన్ పోలీసులు. స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర. ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదు. ఇంగ్లాండ్కు ఊహించని షాక్. రెండో టెస్ట్లో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ. అటుపై తాలిబాన్ల అలవోక ఆక్రమణ పరిమాణాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. అమెరికా నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబాన్ల చేతికి దేశాన్ని అప్పచెప్పాడంటూ ఆఫ్ఘన్ ప్రభుత్వం, ప్రజలు సైతం బైడెన్పై దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముఖంగా స్పందించారు. భారత్ కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 437 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారిన పడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 36,830 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మనబడి నాడు నేడు పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్న పాఠశాలను రాష్ట్ర విద్యార్థులకు అంకితం చేసిన సీఎం రెండో దశ పనులకు శ్రీకారం. దీంతో పాటు వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుక ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పి గన్నవరం జెడ్పీవి హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఏపీని విద్యారంగంలో దేశంలోని అగ్రగామిగా నిలిపి అక్షర సేద్యం చేస్తూ నాడు నేడు పేరుతో చేపట్టిన ఈ మహాయజ్ఞంలో తొలిఘట్టం పూర్తి చేసుకొని రెండో విడత ప్రారంభించేందుకు ముందడుగు వేస్తున్న ధీరుడు వైఎస్ జగన్. విద్య ఆవశ్యకత, విద్య ద్వారా ఏ విధంగా సమాజాభివృద్ధి జరుగుతుందో మహనీయులు చెప్పారు. బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా, అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహనీయులు విద్య ఆవశ్యకతను చెప్పారు. వీరి బాటలో వారి ఆదర్శాలను
పునికి పుచ్చుకొని ముందుకు సాగుతున్న వారు వైఎస్ జగన్. జగన్ చెప్పారంటే చేస్తాడంతే అన్న నమ్మకం ప్రజలకు వచ్చింది. గత పాలకులు ప్రైవేట్ విద్యను ప్రోత్సహించిన సమయంలో మన జగనన్న మాత్రం పాఠశాలల రూపురేఖలు మార్చుతానని ఇచ్చిన మాట మేరకు నాడు నేడు ద్వారా స్కూళ్ల స్థితిగతులు మార్చిన తీరుడు ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాయి. మీరు చేసిన అభివృద్ధిని చూడండి, రాష్ట్రంలో ఉన్న ఏ స్కూల్ అయినా చూడండి. కరోనా కష్టాలు ఉన్నా కూడా మొదటి విడత పూర్తి చేసి రెండో విడత పనులకు శ్రీకారం చుడుతున్నారు. మా జన్మ ఉన్నంత వరకు మేం జగనన్న వెంటే ఉంటాం. ఈ రాష్ట్రంలోని అక్కా చెల్లమ్మలకు ఒక తమ్ముడిగా, అన్నగా, పిల్లల బాగోగులు చూసే మేనవాపగా వారి బాగోగులు చూస్తున్నారు. సీఎం స్వయంగా పర్యవేక్షించి నాడు నేడు రూపకల్పన చేశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దళితులు, అణగారిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. పిల్లలంతా జగనన్న మా మేనమామ నువ్వే అంటూ సంతోషంగా ఉన్నారు. మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. విద్యారంగానికి మీరు చేస్తున్న కృషిని ఎన్నటికీ మరవలేం. ధన్యవాదాలని తెలిపారు. అనంతరం విద్యా దీవెన, వసతి దీవెన నాడు నేడుపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. గ్యాలరీలో ఆ స్పీచ్ థెరపీ సెంటర్ను సందర్శిస్తూ ఆ చిన్నారుల యొక్క స్పందనను మనసారా ఆస్వాదిస్తూ వారిని ఆశీర్వదిస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కోరుతూ ఉన్నాం. సులభతర వాణిజ్యం అంశంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్, బర్డెన్, ఎంఆర్సీబీ అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సులభతర వాణిజ్యం విషయంలో దేశంలో మన రాష్ట్రానికి ఉన్న అగ్రస్థానాన్ని అదే స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. కావున సులభతర వాణిజ్యం విషయంలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ను వాస్తవికంగా ఆచరణలో పెట్టే ప్రక్రియలో భాగంగా రాబో జనరేషన్కు తగ్గట్టుగా ప్రజలకు వివిధ సేవలను అందించే విషయంలో మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్, బర్డెన్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దానిలో భాగంగా వివిధ సేవలన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా నిర్దిష్ట కాల వ్యవధిలో అందేలా చర్యలు తీసుకోనుందని సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా అందించే వ్యాపార వాణిజ్య సేవలను వినియోగదారులకు సకాలంలో ఒక నిర్దిష్ట సమయం ప్రకారం అందే విధమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆయా శాఖల వారీగా ఏ కార్యక్రమాలు చేపడుతుంది వినియోగదారులకు పూర్తిగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ విషయంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖలు నోడలు అధికారులను నియమించుకొని తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. గుంటూరులోని ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబానికి సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అక్రమంగా అరెస్ట్ చేయడంతో రమ్య ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రమ్యశ్రీ కుటుంబానికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాడతానని నారా లోకేష్ పేర్కొన్నారు.
రూపమై ఉరిమెను గగనం మేఘరుధిరమై మెరిసెను గగనం మృత్యు శిఖరమై నిలిచెను గగనం రగిలే గగనం గుండె పిడికిలై బిగిసి గుంటూరు జిల్లా మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నారాయణ రెడ్డిపురం గ్రామంలో అక్రమంగా తెలంగాణ నుండి మద్యం సీసాలను నదీ మార్గంలో మాచర్ల పట్టణానికి తరలిస్తున్న 25 కేసుల తెలంగాణ మద్యంను 2 ద్విచక్ర వాహనాలను ఒక పుట్టిని స్వాధీనం చేసుకొని తెలిపారు. వెల్దుర్తి మండలంలోని శివలింగాపురంకు చెందిన ఎం బాలస్వామిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రెంటచింతల మండలంలోని రెంటాల గ్రామానికి చెందిన గంజినబోయిన వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయవలసి ఉందని ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని ఇన్స్పెక్టర్ జీవి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మాచర్ల మండలం బైరవునిపాడు గ్రామంలో దాడులు నిర్వహించి నాటుసారా అమ్ముతున్న రవి నాయక్ వద్ద నుండి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 20 వ్యక్తులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. అనధికారికంగా మద్యం నాటుసారా రవాణా విక్రయాలు చేయడం నేరమని, అటువంటి వారి సమాచారం అందిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం నియంత్రణలో సహకరించాలని కోరారు. ఈ దాడుల్లో సెబ్ ఇన్స్పెక్టర్ మోపర్తి జయరావు, కోటయ్య, నవీన్, రాంబాబు పాల్గొన్నారు. రెడ్డిగుడిస కృష్ణానదిలో తెలంగాణ నుంచి అక్రమంగా తెలంగాణ మద్యం వస్తుందన్న సమాచారంతో కుట్టీల్లో వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి అక్రమ మద్యం తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకొని కుట్టీని మరియు మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ముద్దాయిని అరెస్ట్ చేయటం, 2 2 వీలర్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అందులో గంజినబోయిన వెంకటేశ్వర్లు అనే అతను రెంటచింతల విలేజ్, రెంటచింతల మండలం రెంటాల విలేజ్ చెందిన వ్యక్తి. అతను పారిపోయాడు. అక్కడి నుంచి స్పాట్లోనే అతను మొబైల్ కూడా మాకు దొరికింది. అతను త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్రమంగా తెలంగాణ నుంచి మద్యం వచ్చినటువంటి వస్తే సమాచారం ఇవ్వవలసిందని కోరుచున్నాం. ఇటువంటి వారికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాచర్ల ఎస్ఐ స్టేషన్ సిఐ జీవి ప్రసాద్ రెడ్డి. గుంటూరులోని బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో ముద్దాయి శశికృష్ణను మీడియా ముందు హాజరుపరిచిన గుంటూరు అర్బన్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ ప్రేమిస్తున్నానని వేధించాడు. ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ హెచ్చరించారు. సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలని అన్నారు. కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డులను ప్రకటించారు. మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా రూరల్ అర్బన్ ఎస్పీలు పాల్గొన్నారు. నా మనసులో ఉన్న కొన్ని ఆవేదనలు కూడా పంచుకోవాలనుకున్నాను. ఎస్పెషలీ మా గుంటూరు రూరల్ ప్రజలందరూ. నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఆన్లైన్లో మీరు సామాజిక మాధ్యమాలు వాడుతున్నప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, దయచేసి ప్రతి ఒక్కరూ సందేహాలు ఒక దృష్టిలో చూడండి. డు నాట్ బిలీవ్ ఎనీబడి ఆన్ సోషల్ మీడియా. వారి తల్లిదండ్రులు కూడా నేను మళ్ళీ మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ మానిటర్ యువర్ చిల్డ్రన్ అండ్ దర్ ఆన్లైన్ యాక్టివిటీ. కంప్యూటర్ మీద, ఫోన్ మీద ఎలాంటి యాప్స్ వాడుతున్నారు, ఎలాంటి వ్యక్తులతో వారు మాట్లాడుతున్నారు, దయచేసి దీని మీద చాలా చాలా ఫోకస్డ్గా మీరు దృష్టి పెట్టండి. ఎస్పెషల్లీ యూత్కి నా రిక్వెస్ట్, దయచేసి ఆన్లైన్ ఉన్నప్పుడు, సామాజిక మాధ్యమాలు వాడుతున్నప్పుడు, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ప్లీజ్ టేక్ ఆల్ ప్రికాషన్. ఎవరు నమ్మకండి. ఎస్పెషల్లీ మా అక్క చెల్లెలకి ఎవరెవరిని వింటున్నారు, చూస్తున్నారు, ప్రతి ఒక్కరి సందేహ దృష్టిలో చూడండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మా వాట్సాప్ హెల్ప్ లైన్ ఉంది, దిశ యాప్ ఉంది, డయల్ 100 ఉంది. ఇఫ్ యూ ఫీల్ ఎనీబడీ ఈజ్ హెరాసింగ్ యూ ఆన్లైన్, ఏదో డౌట్ఫుల్గా ఉన్నాడు, వెంటనే మా 100, దిశ యాప్, మా వాట్సాప్ హెల్ప్ లైన్, రకరకాల డీజీపీ సార్ has taken a lot of initiatives to address women related problems. Please immediately get in touch with us. We will అందుబాటులో 24/7 మీకోసం ఉంటాం. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో గాయపడిన శ్రవణ్ను పరామర్శించిన బండి సంజయ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కొంపల్లిలోని దూలపల్లిలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బీజేపీ మహిళా కార్యకర్తలు మైనంపల్లి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. మైనంపల్లి ఇంటిపై కోడిగుడ్లు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చెలరేగిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది.
కార్పొరేటర్ శ్రవణ్పై దాడి ఘటనతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అది కాస్త చిలికి గాలి వానలా మారింది. దీంతో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటి వద్ద మహిళలు గొడవకు దిగారు. మైనంపల్లి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని నివారించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో గాయపడిన శ్రవణ్ను పరామర్శించిన బండి సంజయ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్ను తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దీంతో రగిలిపోయిన బీజేపీ మహిళా కార్యకర్తలు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అయితే వారిపై మైనంపల్లి పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని ఆరోపిస్తున్నారు. బీజేపీ మహిళా కార్యకర్తలు మహిళల దాడిపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. చేయి గుండాజాన్ని రేపని చేయి, నీ సంగతి చూస్తాం బిడ్డ. నీ కబ్జాలన్నీ రేపని చెంబడబడతాం, కిందికి తీస్తాను నీ గుండాయిజాన్ని. యూజ్లెస్ ఫెలో, మటర్లు చేయగానే, కిడ్నాపులు చేయగానే, కబ్జాలు చేయగానే పోటు కాడనుకుంటాడు. సిగ్గుండాలే బీజేపీ ఎడతాను వచ్చింది ఫాల్తీగాడు. బీజేపీలో ఎడతాన్న చుట్టూ తిరిగిడు, మా ఇంట్లో చుట్టూ తిరిగిండు ఫాల్తీగాడు అని చెప్పి మేము చేసుకోవాలి. వచ్చిండు కేసీఆర్ పొట్టుపొడి తిట్టిండు, కేటీఆర్ పొట్టుపొడి తిట్టిండు, కవిత దగ్గర పొట్టుపొడి తిట్టిండు. వాళ్ళు తిట్టు పడతారు. వాళ్ళు మళ్ళీ పోయి అలుముకుంటారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ రేపు ముఖ్యమంత్రి పిలిచి మళ్ళీ అలుముకుంటాడు, ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. కానీ ప్రజలు తిరగబడతారు. ఉచ్చ రాజకీయాలు చేస్తుండే, కబ్జాలు చేస్తుండు, పేదోళ్ళని ఇబ్బంది పెడుతుండనే మేము పాటలు వేసుకోలేదు. తరిమికొండ బయటకి చాలా బయటకు వెళ్ళిపోయినాం. ఇది రాగానే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి పంపే చెప్తుండే. ముఖ్యమంత్రి వచ్చి బదిలాడినా కాలు మొక్కి అని చెప్పుకుంటాను బయట. మరి ముఖ్యమంత్రి గారి సిగ్గులో నాకు అర్థమైంది. ముఖ్యమంత్రి కాలు మొక్కి ఉన్నాయి, నన్ను బదిలాడుతున్నాడు ముఖ్యమంత్రి, అందుకే మళ్ళీ వచ్చాను బయట చెప్పుకుంటాను. నీ గుండాయిజాన్ని కిందికి వెళ్ళి తీస్తా బిడ్డ, నీ దాదాగిరి చేస్తాను. నువ్వు పైసలతో రాజకీయాలు చేస్తున్నావు కావచ్చు, మేము జెండా పట్టుకొని రాజకీయం చేస్తాం. తిరుగు రేపని తిరుగు. అంబేద్కర్ కాలుతోందంటారా, బాబా గాంధీ మహాత్ముని కాలుతోందంటారా, ఫోటో ఎడమైనాయి. జనగణమన కనీసం పాడరు, జెండా కింద పడేస్తారు, జాతీయ గీతం ఆలపించరు. ఇది అమీరు సమాజానికి చెప్పేది, టీఆర్ఎస్ పార్టీ చెప్పేది. ముఖ్యమంత్రిని తీడితే కూడా ముఖ్యమంత్రి కాలు మొక్కుతో బయట చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంత స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తే మాకు అవసరం లేదు, అందుకే బయటకు పంపిస్తాం మేము. ఇలాంటి ఫాల్తీగాలు వస్తే మా పార్టీ ఇంకా భ్రష్టు పడుతుందని చెప్పి దూరంలో కొట్టాం మేము. ఇక్కడ చక్రాంగా మొక్కిండు, అందరు కాలు మొక్కిండు, చేసుకోండి బీజేపీ చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి, ప్లీజ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి, కమిషనర్ గారు స్పందించాలి. వెంటనే దాదాపు 4 మంది కార్యకర్తల మీద హత్యాప్రయత్నం చేసాడు, 8 మంది మీద మహిళలను కించపరిచాడు, జాతీయ గీతాన్ని ఆలపించలే, గాంధీ మహాత్ముని బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచాడు. వీటన్నిటి మీద వెంటనే హత్యాయత్న కేసు బుక్ చేయాలి, అన్ని రకాల సెక్షన్స్ బుక్ చేసి మీరు మైనంపల్లి హనుమంతరావు అనే వేస్ట్ గారిని అరెస్ట్ చేస్తే తప్ప చట్టం మీద ప్రజలకు గౌరవం ఉంటుంది, పోలీసుల మీద ప్రజలకు నమ్మకం ఉండదు అనే విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలి. మీరు వెంటనే కేసు బుక్ చేయకుంటే ఎట్లా బుక్ చేయరో నేను కూడా చూస్తాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మైనంపల్లి హనుమంతరావు నిప్పులు చెరిగారు. They know my capabilities. నా ఏ సబ్జెక్ట్ లో నీకు కమాండ్ ఉంది, నువ్వు రా, నువ్వేం రా, నువ్వు నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఇప్పుడు చెప్పరా ఏడికి రమ్మంటారా, నువ్వు ఇట్లా మాట్లాడుతావు అని తెలియదా, నేను నిన్నే ఆఫీస్లో కూర్చున్నారా అవులగా, నీకు దమ్ముంటే నాకు చెప్పేది ఉంటారా, నేను వస్తుంటే కదా. నువ్వు నన్ను రేపటి నుంచి ఆపుడేంద్రా, నీ బతికెంత, నువ్వెంత గుండు, అరే గుండు చెప్పురా, ఏడికి రావాలి చెప్పురా. రే కరీంనగర్ చౌరస్తాకి రమ్మంటావా, గుండుగా ఎక్కువ మాట్లాడకు, సెంట్రల్ గవర్నమెంట్ అంతా నాది అని. ఈడ భయపట్టుబడి లేడరా, ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం మనం. మన దేశం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము. నీ అటువంటి చూతేనా కొడుకులను ఫేస్ చేస్తూ పెద్ద ఇదనుకుంటున్నాం. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. బిడ్డా నిద్ర నేడుదే కరువు అవుతుంది నీకు బండి. అరే బండిగా నిన్ను మొత్తం. గుంటూరు జిల్లా దాచపల్లిలోని పీర్ల చావిడికి ఉన్న 44 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతంగా పక్కదారి పట్టించి కబ్జా చేయాలని చూస్తున్నారని హుస్సేన్ బి ఆరోపించారు. మన్సూర్ షా పేటలోని అజూర్ ఖానా పీర్ల చావిడి మా తాతల నుండి పీర్ల పండుగ జరుపుకుంటున్నామని షేక్ హుస్సేన్ మరణానంతరం ముజావర్ కుమార్తె ముజావర్ హుస్సేన్ది గత 40 సంవత్సరాల నుండి పీర్ల పండుగ దీపారాధన చేస్తున్నామని 1964 ముజావర్ షేక్ ముజావర్ హుస్సేన్ బి పోయిన 36
అషూర్ ఖానా పీర్ల చావడికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత 3 సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ మసీదుకు అప్పచెప్పే విధంగా చేస్తున్నారని, అషూర్ ఖాన్ పీర్ల చావడి మసీదులు 2 వేర్వేరు అయినప్పటికీ 2 ఒకటేనని, భూమిని కబ్జా చేసి ప్రతి సంవత్సరం ప్రశాంతంగా జరిగిన పీర్ల పండుగ జరగకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించగా మాకు సంబంధం లేదని అంటున్నారని తెలిపారు. కేవలం బోర్డు ఇన్స్పెక్టర్ మట్టపల్లి మాబూ సుభాని వాళ్ళకి బంధువు కావడంతో అనుకూలంగా మాట్లాడుతున్నారని, మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి పీర్ల చావడి భూమిని కేటాయించి ఆదుకోవాలని కోరారు. ముస్లిం మత పెద్దలకు అధికారులకు తెలియచేయాలని కోరారు. దాచేపల్లి మండలం మన్సూర్పేటలో అషూర్ ఖానా సావుడి ఉంది కాబట్టి మా పూర్వీకుల నుంచి మేము చేస్తున్నాం. మా తాతల తండ్రులు కానించి చేసుకుంటూ వస్తుంటారు. వాళ్ళు పెద్దోళ్ళు పోయినరు. మా నాన్న అనంతరం నేను చేస్తున్నా. వాడు తమ్ముడు ఉంటే ఏంటో వెళ్ళిపోయిండు ఇక్కడ లేకుండా. నేనే చేసుకుంటూ వచ్చిన సావుడి మట్టి సావుడి పడిపోయి ఇదైనా కానీ పట్టాలు పెట్టి నీళ్ళు పెట్టుకున్న 5 సంవత్సరాలు నేనే కట్టుకొని సొంతంగా చేసిన. ఒక 50,000 గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ అయినాయి. నేనే చేసుకున్నా, కట్టుకున్నా. ఇవాళ ఏరే వాళ్ళు వచ్చి మాది అని ఇన్స్పెక్టర్ వాళ్ళ సుత్తమని వాళ్ళు వచ్చి సావుడెక్కి ఇలా గందరగోళాలు చేస్తున్నారు. పీర్లను కూడా గుంటూరు జిల్లా దాచపల్లి మండలంలోని తంగెడ గ్రామంలో పీర్ల చావుడి వద్ద పీర్లను గురజాల శాసనసభ్యులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దర్శించుకున్నారు. बन गए सीएम, आप सबकी बदौलत है कि हम इधर खड़े कुछ अच्छा काम करने के लिए, कुछ बदलाव लाने के लिए। मैं तो एक ही बात कहूंगा, ये तो राजनीति की सभा नहीं कि मैं पॉलिटिक्स इधर से खड़ा होकर बात करूं, लेकिन एक ही बात करूंगा। తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రక్షణ లేదని, అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఇదే ఘటన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో జరిగితే ఇలానే స్పందిస్తారా అని అన్నారు. ఒక ఆడబిడ్డ ప్రాణం విలువ కేవలం 10 లక్షల అని ప్రశ్నించారు. ఇటువంటి కేసులను దిశా చట్టం కింద తీసుకొని 21 రోజుల్లో శిక్ష పడేలా చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అన్నారు. కేవలం 20 రోజుల్లో రమ్యశ్రీ హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజు ఉద్యమిస్తామని నారా లోకేష్ హెచ్చరించారు. ఒక దళిత మహిళ పైన అతి దారుణంగా దాడి జరిగి చంపేస్తాం జరిగింది. ఇది చాలా చాలా బాధాకరం. గతంలో వైకాపా నాయకులు గన్ను కన్నా ముందల జగన్ వస్తాడని చెప్తాం జరిగింది. ఈరోజు జగన్ లేడు, గన్ను లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందిస్తాడు. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. గతంలో వైజాగ్లో ఘటన జరిగినప్పుడు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు 3 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు అటవీ శాఖ భూములను డప్పు జానపద కళాకారులకు, రైతు కూలీ మహిళలకు పంపిణీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జట్టిపాలెం వెంకటేష్, జాంబవంత్ రాజు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గురజాల ఆర్టీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డప్పు జానపద కళాకారుల సంఘం నాయకులు బూడిద లక్ష్మయ్య, గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామవతి మాంగోబాయ్, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు జానపద కళాకారిణి ఓడితే తిరుపతి నాయక్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షురాలు కేతావత్ దేవిభాయ్, చింతల తాండా గ్రామ కమిటీ లీడర్లు అచ్చమ్మకుంట జానపదం, డప్పు కళాకారులు, మహిళా రైతు కూలీ సభ్యులు పాల్గొన్నారు. రెండెసింతల మండలం మరి ఈ రోజున మన ఆర్డీఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్ర నాయకుడిగా మాట్లాడుతున్నాను. మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా, మాజీ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. డప్పు కళాకారులు, జానపద కళాకారులు, రైతు కూలి మహిళలు, బారిస్టర్ భూమి 100 ఎకరాలు ఉంది. ఆ భూమిని పంచివ్వాలని రైతు కూలి మహిళలకి, డప్పు కళాకారులకి. సూర్యాపేట జిల్లా నాగరం మండలంలోని పనిగిరిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడానికి వస్తున్న పాల్వాయి నాగేష్, ఓయూ జేఏసీ కన్వీనర్పై నాగరం మండలం
పస్తాల గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి చేసినట్లు మీడియాకు వివరించారు. వినతి పత్రం సమర్పించకుండా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాలని ఆకాంక్షించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 20,000కు పైగా దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు కూడా బీసీ బంధు అమలు చేయాలని, అగ్రవర్ణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్లో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఉన్న నాయకులకు ఎమ్మెల్సీ చైర్మన్ నామినేటెడ్ పదవులు వచ్చాయని, అలాగే తుంగతుర్తిలో ఉప ఎన్నికలు వస్తే కూడా ఇవన్నీ జరుగుతాయని తెలిపారు. అయితే వస్తున్నాయి. అదేవిధంగా మా నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి దళిత కుటుంబాలకు కూడా 10 లక్షల ఆసరా కావాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడానికి అంబేద్కర్ విగ్రహానికి చేరుకుంటాం. అంతలోనే నీ కొలికెందుకు? ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా, ఎందుకింత తొందరపడుతున్నావు? ప్రజలు చైతన్యమై నిన్ను రాజకీయంగా సమాధి చేస్తారని చెప్పేసి భ్రమపడుతున్నావా? నువ్వు ఎన్ని దాడులు చేసినా ఇంతకింతం ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. గుర్తుపెట్టుకో గాదర్ కిషోర్, నువ్వు బెదిరింపులతోటి దాడులతోటి మమ్మల్ని ఆపే సమస్య లేదు. మా బహుజన వర్గాలని నువ్వు అవాకులు చవాకులు పేలితే మా బహుజన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తుల మీద నువ్వు అవాకులు చవాకులు పేలితే ఇంతకు 10 మేము పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉంటమే తప్ప మేము తోక ముడిచే ప్రసక్తి ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సూటిగా సమాధానం ఇచ్చారు. గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, దాచేపల్లి మండలంలోని శ్రీనివాసపురంలో 2 చిన్నారులు క్వారీ గుంతలో ఈతకు వెళ్లి చనిపోవడం బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరలో వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తామని తెలిపారు. వారి బాధలు తెలుసుకొని ప్రభుత్వం నుండి సహాయం అందిస్తాం అన్నారు. చిన్నపిల్లలు చనిపోతే వారి శవాల మీద కూడా తెలుగుదేశం పార్టీ గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. లీజులు ఉన్న క్వారీలు మాత్రమే మైనింగ్ చేస్తున్నారని, కొన్ని భద్రతాపరమైన చర్యలు లీజుదారులు తీసుకోకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఏదో మాట్లాడితే బెదిరితే ఎవడు బెదిరిపోయేవాడు లేడు. గురజాల్లో అందరి చరిత్ర తెలుసు. ఏదో పోలీసు కేసులు పెడతాం, ఏం పెడతారు కేసులు? ఎవడు భయపడతాడు ఈ చెత్త కేసులకి? పారదర్శకంగా ఉన్నాం, మైనింగ్ అంతా రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఎస్, లిక్కర్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, మేమే ఒప్పుకున్నాం. ఫస్ట్ పోరాడింది ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మీద గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి కాదా చూడమనండి. పాప జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ధరలు పెరిగితే ప్రజలు తాగుతం తగ్గుతుంది అనుకుంటే, ఎస్, మనది బార్డర్ కాన్స్టిట్యున్సీ అయింది, బార్డర్ జిల్లాలు అయినాయి. మరి తెలంగాణ నుంచి కాస్త కూస్త స్మగ్లింగ్ జరుగుతుంది, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ దాన్ని కూడా అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీబీని వేశారు. ఇప్పటికే అరికడుతున్నాం. అక్కడ ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందే ఉన్నట్టు, మరి తెలుగుదేశం నాయకులు ఎంతమంది ఉన్నారు? ఎవడి శ్రీకాంత్ అనే వ్యక్తి, ఎవడు చెన్నైపాలెం రాయుడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని శ్రీనివాసపురం క్వారీలో ఈతకు వెళ్లి మృతి చెందిన చిన్నారుల కుటుంబాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం క్వారీలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పెద్దపీట వేశారని, అక్రమ మైనింగ్ చేస్తూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మరియు కంపెనీ కోట్లు దందుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ తన దాహానికి 2.5 సంవత్సరాల్లో 7 ముక్కు పలచరాలని చిన్నారులు మృతి చెందారని అన్నారు. అక్రమ మైనింగ్ చేస్తూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని, నారాయణపురంలో నీలకంఠ బాబుని అతి కిరాతకంగా పొడిచి హత్య చేశారన్నారు. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, ప్రతి దానిపై పునఃవిచారణ జరిపిస్తామని, బాధ్యులైన ఏ ఒక్కరిని బదిలేది లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం హత్యలు, అక్రమాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 1998లో దండివాగు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, వైసీపీ నేతలు కాల్వ తూములు కూడా అమ్ముకుందని విమర్శించారు. ప్రతి దానిపై విచారణ చేపడతామని, ఎవరిని వదలమని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి 2 ఎకరాల భూమి, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మీ పోస్టింగ్ల కోసం ఈరోజు మీరు ఏ విధంగానైతే కళ్ళు మూసుకొని జరిగే అఘాయిత్యాలను మీరు చోద్యంగా చూస్తా ఉన్నారో, మీ మీద న్యాయపరంగా పోరాడతాం. తప్పకుండా మిమ్మల్ని ముద్దాయిలుగా చేర్చేంత వరకు అక్రమ మైనింగ్కి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు కానీ అధికారులు కానీ
మీ మీద ఈ పిల్లలు చనిపోయిన దాంట్లో మిమ్మల్ని ముద్దాయిలుగా చేర్చేంత వరకు, మీ అక్రమ మైనింగ్ ఆపేంత వరకు మీ మీద న్యాయపరంగా పోరాడతాం. రేపు వచ్చే మా ప్రభుత్వంలో దీనికి సహకరించిన అధికారులు కానీ మిమ్మల్ని కానీ తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లోకేష్ శివ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. లోపల ఏదో ఆనందం, తెలియని సంతోషం కనిపిస్తూ ఉంది. ఒక ఆడపిల్ల చనిపోయింది, సానుభూతి తెలియజేయాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఏదన్నా అభ్యర్థన ఉంటే చెప్పాలి, కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏదన్నా ఉంటే చెయ్యాలని గవర్నమెంట్ని వేడుకుంటే, చెప్పుంటే చూసి చేసింటే బాగుండేది. కానీ ఎక్కడన్నా డెడ్ బాడీ ఉంటే అక్కడికి రాబంధువుల కంటే ముందుగా లోకేష్ వాళ్తాడని నాకు ఇవాళ. స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర సోమవారం కొనసాగింది. మెటల్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి ద్వయం షేర్లు రాణించడంతో సూచీలు మూడో రోజు ఇంట్రాడే ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 244 పాయింట్లు ఎగిసి 55,681 వద్ద ఆల్ టైమ్ హై స్థాయిని అందుకుంది. చివరికి 145 పాయింట్ల లాభంతో 55,583 వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్లో 60 పాయింట్లు పెరిగి 16,589 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్ ముగిసేసరికి 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద స్థిరపడింది. ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లీ చెప్పిన మాట ఇది. అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్లో ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు గెలిచే వరకు ఆగలేదు. భారత్కు లార్డ్స్లో అద్భుత విజయాన్నిచ్చారు. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట భారత బౌలర్లు బ్యాటింగ్లో కింగ్లయ్యారు. తిరిగి బౌలింగ్లో బెంబేలెత్తించారు. ఇంగ్లాండ్కు ఊహించని షాక్నిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర విమర్శలు. భారత్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,166 కరోనా పాజిటివ్ కేసులు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. పాఠశాలలను రాష్ట్ర విద్యార్థులకు అంకితం చేసిన సీఎం. గుంటూరులోని ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబానికి సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నిప్పులు చెరిగిన మైనంపల్లి హనుమంతరావు.
గుంటూరులోని బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ హత్య కేసులో ముద్దాయి శశికృష్ణను మీడియా ముందు హాజరుపరిచిన గుంటూరు అర్బన్ పోలీసులు. స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదు. ఇంగ్లాండ్కు ఊహించని షాక్. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.